బ్యాక్ టు న్యూస్. ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటికీ రైతులకు సరైన న్యాయం జరగడం లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సబిత ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరయ్యారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలతో మమేకం కావాలని ఆమె పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రోజు మాట్లాడుతున్న మాటలు కూడా వింటూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు కృష్ణాలో నష్టం చేస్తున్నారు, గోదావరిలో నష్టం చేస్తున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా మోడీ గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా కలిసి ఉంటారనేది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఢిల్లీ పోయి రేవంత్ రెడ్డి గారు మరి మా రైతుల ధాన్యం కొనండి అని చెప్పే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. కేసీఆర్ గారు అంటే ఇప్పటికీ మెట్రో ట్రైన్ శంషాబాద్ దాకా వచ్చేది. శంషాబాద్ దాకా మెట్రో ట్రైన్ పోతుంటే ఖచ్చితంగా మనం బెనిఫిట్ అయ్యే వాళ్ళం కదా. ఎయిర్పోర్ట్ దాకా మెట్రో ట్రైన్, ఇప్పుడు రాయదుర్గం నుండి మెట్రో ట్రైన్ ఎయిర్పోర్టు కేసీఆర్ గారు అంటే కేటీఆర్ గారు ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసేవాళ్ళు. దాన్ని కూడా లిఫ్ట్ చేసి ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. ఒక రకంగా ఏ వర్గం కదా, అన్ని వర్గాలు సఫరర్స్. యూత్ని తీసుకుంటే ఉద్యోగాలు లేక వాళ్ళు నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరికీ తెలుసు. ఏ ఒక్కరిని కదిలించినా కళ్ళకి నీళ్ళు వస్తాయి. వాళ్ళు నిజంగానే ఉద్యోగాలు వస్తాయని ఆరాటపడ్డారు, ఆవేశపడ్డారు, ఏదో మార్పు రావాలని తీసుకొచ్చినారు ఆ రోజు. కానీ 2 సంవత్సరాలలో వాళ్ళ బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లిఫ్ట్ చేసే ప్రయత్నం, తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరించిన రోడ్లని మళ్ళీ క్యాన్సిల్ చేసిన రోడ్లు, టెండర్ పిలిచిన కొన్ని అయితే అప్పుడున్న టెండర్ పిలిచిన రోడ్లే కొన్ని అయినా ఇప్పటికీ వాటిని గ్రౌండ్ అయితే సమస్య ఏంటంటే హ్యామ్ రోడ్స్ అని తీసుకున్నారు వాళ్ళు. తీరా చూస్తే ఎందుకు గ్రౌండ్ అయితే లేవని చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రోడ్లన్నీ కలిపి ఒకటే కాంట్రాక్టర్కి ఇవ్వాలి. ఆ ఒక్క కాంట్రాక్టర్కి ఇస్తేనే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందట. ఎన్ని రోడ్లు వచ్చినాయి, మరి అన్ని రోడ్లకు సంబంధించి ఒక్క కాంట్రాక్టర్కి ఇస్తే ఎట్లయితుంది అంటే కాదు, ఒకటే కాంట్రాక్టర్కి ఇవ్వాలి. అది కూడా కాంట్రాక్టర్కి వాళ్ళకి మధ్యలో మాటలు మంతనాలు అన్నీ జరిగినాకనే ఇవ్వాలని యాంగిల్లో దాదాపు 6 నెలల నుండి వింటున్నాం. ఆ రోడ్లు అయ్యాలి లేదనేది మాత్రం మనం అందరం చూస్తూ ఉన్నాం. పాలమూరు రంగారెడ్డి అయితే 90% పూర్తయిన ప్రాజెక్ట్ని పట్టాలు ఎక్కించడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. అది కూడా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకులు మేము పాదయాత్ర చేస్తామంటే ఉలిక్కిపడి రివ్యూ తీసుకున్నారు తప్పిస్తే, అంతవరకు ఆ జిల్లాకు సంబంధించిన బిడ్డను అంటారు తప్పిస్తే ఆ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్ట్ని గాలి వదిలేసే ప్రయత్నం చేసినాడు. ఆలోచన ఏంటంటే కేసీఆర్ గారు చేసిన ఏ పని కూడా దాన్ని పెండింగ్ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు.